హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏ జోన్కి కాంపిటీషన్ ఎంత ఉంది, ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, అలాగే కాంపిటీషన్ అనేది ఎంత ఉంది అనేది మనం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో మొత్తం కూడా ఆర్టీఏ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ జోన్స్ బేస్ చేసుకొని సో అసలు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది, ఒక్కొక్క పోస్ట్కి ఎంత కాంపిటీషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనిలో అన్ని జోన్లు కూడా కవర్ అయ్యే విధంగా అయితే ఇవ్వటం జరిగింది. సో అజ్మీర్కి వచ్చేసరికి దాదాపు 761 వేకెన్సీస్ ఉంటే దానికి 1,561 మంది అప్లికేషన్స్ అయితే పెట్టారు. దానిలో కాంపిటీషన్ వచ్చేసరికి 118 అయితే ఉంది. అలాగే అహ్మదాబాద్ వచ్చేసరికి 937 వేకెన్సీస్ ఉంటే 82,680 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం కాంపిటీషన్ కనుక చూసుకుంటే 88.23 అయితే ఉంది. అలాగే భోపాల్ జోన్ కనుక చూసుకుంటే 729 వేకెన్సీ ఉంటే 65,000 అప్రాక్సిమేట్లీ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళ యొక్క కాంపిటీషన్ 78.31%. అలాగే 31 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే బెంగళూరు కనుక చూసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వేస్, సో దానికి వచ్చేసరికి 1,576 1576 వేకెన్సీస్ ఉంటే దానికి 174,666 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. దీని యొక్క కాంపిటీషను 110.8, అంటే దాదాపు 111 మంది అయితే దీనికి కాంపిటీషన్ అయితే ఉన్నారు. ఈ జోను బెంగళూరు జోన్. అలాగే బిలాస్పూర్ కనుక చూసుకుంటే 90 కాంపిటీషను. అలాగే భువనేశ్వర్ మనోళ్ళు అప్లై చేస్తారు కాబట్టి భువనేశ్వర్ కనుక చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కనుక చూసుకుంటే 903 వేకెన్సీస్ ఉన్నాయి. దాని యొక్క కాంపిటీషను 109.72, అంటే అప్రాక్సిమేట్లీ 110 మెంబర్స్ కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే చెన్నై సదరన్ రైల్వేస్ కనుక చూసుకుంటే 493 వేకెన్సీస్ ఉంటే దానికి 70,769 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. కాంపిటీషన్ కనుక చూసుకుంటే 140 కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే చండీగఢ్ కాంపిటీషన్ 115. అలాగే గౌహతి వచ్చేసరికి 55 లీస్ట్ ఇదే. అలాగే గోరఖ్పూర్ వచ్చేసరికి 200. అలాగే జమ్మూ అండ్ శ్రీనగర్ వచ్చేసరికి 108. మాల్డా వచ్చేసరికి 74. అలాగే కోల్కతా వచ్చేసరికి 89. ముంబై వచ్చేసరికి 103. అలాగే ముజఫర్పూర్, అలాగే పాట్నా కూడా 447 657. అలాగే ప్రయాగ్రాజ్ వచ్చేసరికి 73. రాంచీ వచ్చేసరికి 97. ఇప్పుడు మన మెయిన్ సికింద్రాబాద్ ఏదైతే ఉందో సౌత్ సెంట్రల్ రైల్వే టోటల్ మొత్తం 2,528 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి 2,83,729 అప్రాక్సిమేట్లీ అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. దాని యొక్క కాంపిటీషన్ వచ్చేసరికి 112 మంది ఒక పోస్ట్కి అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు. మరొకసారి కనుక చూసుకుంటే సికింద్రాబాద్ యొక్క కాంపిటీషన్ 112 అయితే ఉంది. అలాగే చెన్నై కనుక గమనిస్తే 142 ఉంది. అలాగే బెంగళూరు కనుక గమనిస్తే 110 మంది కాంపిటీషన్ అయితే ఉంది. సో ఇది దాదాపుగా అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ అప్లికేషన్స్ అన్నమాట. అంటే టోటల్ ఇది తీసుకున్న తర్వాత మేబీ ఈ వీటిలో మేజర్ అంటే మనది కానీ, అలాగే బెంగళూరు, అలాగే చెన్నై, ఇవన్నీ కూడా ఆర్టీఐ రిప్లై ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ అనమాట. సో కాంపిటీషన్ అయితే ఇలా ఉంది చూసుకోండి. బెంగళూరు 110, చెన్నై 142, సికింద్రాబాద్ అయితే 112. సో ఇది ఇలా అయితే 112 ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే అసలు కాంపిటీషన్ అనేది రియల్ కాంపిటీషన్ అనేది ఎంత ఉంది. అప్లికేషన్స్ అనేది 112 వచ్చినాయి, బట్ రియల్ కాంపిటీషన్ ఎంత, మనం ఎంతమందితో పోటీ పడితే మనకి ఉద్యోగం అయితే వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇది ఈరోజు అసలు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, అలాగే కాంపిటీషన్ ఎంత అనేది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.